లేస్తే మనిషిని కాదన్నట్టు మొన్నటిదాకా చెప్పుకొచ్చినటువంటి ఇరాన్ ఇప్పుడు ఏమైపోయింది? హెజ్బుల్లాని నమ్ముకుంది. ఆ హెజ్బుల్లాకి ఇవాళ చుక్కలు చూపెడుతుంది ఇజ్రాయెల్. ఇరాన్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే హమాస్ చీఫ్ హనియే చచ్చిపోయింది ఎక్కడ? వాళ్ళ దేశంలో. ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే చనిపోయాడు. వాళ్ళ రక్షణలో ఉండగా చంపేశారు. చంపింది ఇజ్రాయెల్ అనే ప్రకటించారు కదా. దెన్ యాక్షన్ ఉంటుంది అని కూడా ప్రకటించింది కదా. యుద్ధమే చేస్తామని ప్రకటించింది కదా. ఇజ్రాయెల్ అంతు చూస్తామని కూడా ప్రకటించింది కదా. 24 గంటల గడువు, 48 గంటల గడువు, 72 గంటల గడువులు అయిపోయినాయి కదా. ఏమి ఎందుకు జరగల అంటే ఇజ్రాయెల్ మాటల పులిగానే మారింది. ఏదో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణ్వస్త్రాలు ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చింది. కానీ తీరా చూస్తే ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టు. ఈలోపు ఇరాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, హెజ్బుల్లా వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన మిస్సైల్స్ అవన్నీ పెట్టుకుంటాయి. వాటిని పేల్చి అవతల పడేస్తుంది ఇజ్రాయెల్. మేము 100 వాడాం, 110 వాడాం అని లెక్క చెప్తుంది హెజ్బుల్లా. కానీ ఏది ఇజ్రాయెల్ని పెద్దగా దెబ్బ కొట్టట్లా. అసలు దెబ్బ తగలగా ఉండదు, ఎక్కడో ఉంటుంది స్వల్పం. అదే ఇజ్రాయెల్ కొడుతున్న దెబ్బతో ఒక లోయ, ఆ లోయలో ఉన్నటువంటి హెజ్బుల్లాకి సంబంధించినటువంటి తీవ్రవాదులు మొత్తం ఖతమవుతున్నటువంటి పరిస్థితి. చివరికి ఆ ప్రాంతం విడిచి పారిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇరాన్ ఇప్పుడు ముందుకెళ్తుందా, యుద్ధానికి దిగుతుందా, లేదా ఈ సంస్థలు ఏదైతే హౌతీ, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హమాస్ లాంటి వాళ్ళతోనే కథలు నడిపిస్తుందా? రాబోయే రోజుల్లో తేలుతుంది.